నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు. హెలికాప్టర్లో యాదాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. 950 కోట్ల రూపాయల వ్యయంతో పైలాన్ దగ్గర ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు బట్టి మంత్రులు. ఇవాళ 800 మెగావాట్ల తొలి విద్యుత్ యూనిట్ ను ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం. మంత్రుల పర్యటనకు ఇక భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. स्वामी जी कुछ पश्चात కొంచెం నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు. హెలికాప్టర్లో యాదాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. 950 కోట్ల రూపాయల వ్యయంతో పైలాన్ దగ్గర ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు బట్టి మంత్రులు. ఇవాళ 800 మెగావాట్ల తొలి విద్యుత్ యూనిట్ ను ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం మంత్రుల పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. దామరచెర్లలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల టూర్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోకి డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇప్పటికే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ థర్మల్ ప్రాజెక్టులో కి సంబంధించి ఈ రోజు పైలట్ వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం అదేవిధంగా పనులకు శంకుస్థాపన చేయనున్నారు మొదట. ఆ తర్వాత ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి మొత్తం కూడా 950 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఈ పనులు. ఇది దీంతో పాటు 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ఇవాళ ప్రారంభంగానుంది. ఇది జాతికి అంకితం చేయనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు అధికార యంత్రాంగం అక్కడికి చేరుకున్నారు. ఇక అధికారులతో పాటు అందరితో రివ్యూ నిర్వహించున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ తయారీ ఎట్లా ఉన్నది, అదేవిధంగా ఎన్ని యూనిట్లకు సంబంధించి ఎంతవరకు పనులు పూర్తయ్యాయి అనే విషయాన్ని మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 5 యూనిట్లకు సంబంధించి 90% వర్క్ పూర్తయింది. ఇంకొక 10% మాత్రమే వర్క్ పెండింగ్ లో ఉంది. దాంతో పాటు అందులో వచ్చి పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా టౌన్షిప్ ని అద్భుతమైన టౌన్షిప్ ని నిర్మించాలని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చారు. దానిలో భాగంగానే ఇప్పటికీ ఆ టౌన్షిప్ రూపకల్పన జరిగింది. ఆ టౌన్షిప్ కు సంబంధించిన వర్కులు కూడా ప్రారంభిస్తున్నారు ఈ రోజు మంత్రులు. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విద్యుత్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొరత ఉండొద్దు, అదేవిధంగా విద్యుత్ వినియోగం విషయంలో కావచ్చు, విద్యుత్ తయారీ విషయంలో దానికి సంబంధించిన బొగ్గు థర్మల్ కు సంబంధించి తీసుకొచ్చే విషయం పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించారు మంత్రులు శ్రవంతి.